ఏ హలో గాయ్స్, దిస్ ఇస్ మీ ప్రకాష్ మాన్కొండ. మా అమ్మ అంటది బంగారుకొండ. అందరు ఎట్లరు, మేమైతే మస్తు అంటే మస్తు ఉన్నాము. ఎట్లా అంటే గాయస్ చాలా గ్యాప్ వచ్చింది, వీడియోలు చేయట్లేదు, కొంచెము పరిస్థితి అంటే బాగాలేదు. మేమైతే ఇప్పుడు వచ్చేసి తిరుపతి వెళ్తున్నాం అన్నమాట. హైదరాబాద్ నుంచి తిరుపతి. పెట్రోల్ బంక్లోకి వచ్చాము, పెట్రోల్ పోయించుకుంటున్నాము. మనోళ్ళు ఎట్లా అంటే మస్తు హస్సీ మజాక్ చేస్తారు. ఏది నా బ్యాగ్ ఏది? ఏ టాటా పంచులు వెళ్ళిపోతున్నాము. పర్లే అన్నమాట. చెల్లయో ఇప్పుడైతే మేము తిరుపతి వెళ్ళిపోతున్నాము. తిరుపతి నుంచి ఇంకా అక్కడక్కడ తిరుగుతాము. పెట్రోల్ బంక్లో ట్యాంక్ ఫుల్ అయితే వేపిస్తున్నాము కార్లో. ఏం సపోర్టేవు మొత్తం అయితే మంచిగా డివోషనల్ చూపిస్తాం, మొత్తం అన్ని టెంపుల్స్ చూపిస్తా. ఓకేనా? సరే మరి బురాన్ కాదు, డివోషనల్. ఓకేనా గైస్, పక్కా వాచ్ చేయండి. వీడియో అయితే మంచిగా చూపిస్తా. ఓకేనా? రాజు చెప్పు గైస్. ఫైనల్లీ మొత్తం మీద ఇప్పుడైతే కార్లో ఎక్కినాము. ట్రావెలింగ్ అయితే చేస్తున్నాము. ఎట్లా అంటే జర్నీ మామూలుగా లేదు. మా చికెన్ కర్రీ అయితే వండుకొని ఇస్తలేము. ఇది పంతాంటలేము రా, ఏడుకోతున్నాం మనం. ఎట్లుండాలి నైట్ మొత్తం ఫుల్ ఫన్ ఉండాలి. ఏ తెలుసు కదా మనోడు కనిపిస్తలేడు రాయుడు చెడ్డాడు. గైస్ ఇప్పుడు నైట్ టైం మొత్తము ఫుల్ ఫన్ అన్నమాట. నో స్లీపింగ్, ఓన్లీ ఎంజాయ్ అంతే. బుర్రపాడ అంటున్నా ఎట్లాంటామంటే ఇప్పుడు నైట్ మొత్తం ఫుల్ ట్రావెలింగ్ అన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తాము. చలో ఎట్లా అంటావు మామ? ఎట్లున్నాం అనుకున్నావు? ఏం లే బాయ్, 2 ఉసి కూడా తీసుకున్నాం. ఏం లే, పోయి ఎంజాయ్ చేద్దాం, దర్శనం చేసుకుందాం, కొంచెం ప్రశాంతంగా గడపాం. ఎందుకంటే రోజు మాదొక పబ్లిక్ లొల్లి అది మొత్తం అంతా అంటే పీస్ లేకుండా అవుతుంది మాకు. సో కొంచెం పీస్ గురించి కూడా వెళ్ళిపోతున్నాం. ఏడుకొండల వెంకన్న స్వామి వచ్చేస్తున్నాం అనుకో. ఇక చలో, ఇక ఈసారి కూడా మోడీ రావాలి. చలో తీసిరి బార్ మోడీ సర్కార్. చలో నా గైస్, చలో అంటున్నా గైస్. ఫైనలీ నైట్ మొత్తం ట్రావెల్ చేసుకుంటూ వచ్చాము, ఎంజాయ్ చేసుకుంటా. ఎట్లా అంటే ఇప్పుడు వచ్చేసి ఏంటి మంగంపేటనా? ఇది మంగంపేటలో ఇక్కడ పక్కన ఆపుకున్నాము. మేమిద్దరం అయితే మంచిగా ఫ్రెష్ అప్ అయినాము. ఇప్పుడే పోయి ఆడ పోయి మొక్కగా ఆడుకో మంచిగా వీళ్ళిద్దరు చూడు పళ్ళు అట్లనే ఏంటారు వీళ్ళు అయితే. ఆల్మోస్ట్ ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది మామ? ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. ఈజీగా కొట్టి పడేస్తాము. ఇక డైరెక్ట్ అక్కడికి ఇంకా పాదయాత్రనే వెళ్ళేది. చలో వీళ్ళు పాదయాత్ర. ఈ చలో కలిసి మాకు ఆకలి అవుతుంది బాగా. టిఫిన్ అయితే చేసాము. ఇప్పుడు మసాలా మేమైతే మంచిగా టంగ్ క్లీనర్ వేసుకున్నాం, మంచిగా నిమ్మలంగా. ఈ కొడుకులు అయితే తెల్లనే అలా పేస్ట్ ఆడుకున్నాను. 2 ప్లేట్లు దెంగితేనే అయితే. నువ్వే లేనవరా? 5 ప్లేట్లు వెళ్ళినట. సరే గాయస్, మాకైతే ఆకలి అవుతుంది, తినేసి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఉంటా, అడిగినాక చూపిస్తాం. గాయస్ ఫైనల్ ఇప్పుడే రీచ్ అయినాం అన్నమాట. ఎట్లా అంటే నైట్ మొత్తము చాలు కాదు, నిద్ర లేదు, ఏం లేదు, కళ్ళు మూసుకోతున్నాయి. మన కార్ అయితే పంచి పెట్టేసినాం వాడ. కథం ఇళ్ళకి వచ్చేసినాము. కథం చూసుకో, ఇక వెళ్ళిపోతాం ఇక లోపలికి. పోయి 4 రోజుల చూసిరా గాయస్. ఇక్కడికి అయితే వచ్చినాము. అతను లోపలికి రూమ్లకు పోయి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్స్ పోదామా? లోకల్ ఇప్పుడు ఏమేమిందో ఏ పార్టీ నువ్వు? ఏ పార్టీ? పవన్ కళ్యాణ్. నువ్వు జనసేన? అది ఇప్పుడు 2 ఒకటే రాయా? 3 లిఫ్ట్ కానీ వచ్చేస్తాము. రాజు లిఫ్ట్ క్లిక్ చేసిండు. చాతనైతే లేదు. ఇప్పుడైతే లిఫ్ట్ అయితే పైకి వెళ్ళిపోతున్నాము.
ఏ బాయ్ రాజు అయ్యో బాబా గాయస్ ఎట్లా అంటే బయట ఎండగా మొత్తం బర్బాద్ ఉంది, లోపల అయితే చల్లగా ఉంది. రూమ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. చిమ్మ చీకటి ఉందిరా బాబు, ఇవాళ మొత్తం చిమ్మ చీకటి ఉంది. గాయస్ మొత్తం అయితే రూమ్లోకి అయితే వచ్చేసాం. ఎట్లుందిరా రూమ్? చల్లా లేదు, ఏసీ అన్నీ ఉన్నాయి. పైసలు వేయలే మరి మనము. మిర్రర్స్ కూడా మంచిగా ఉన్నాయి చూసుకోనికి. రిచ్ మామ మనము, రిచ్ కిడ్స్. చలో ఇక ఫ్రెష్ అప్ అవుదాం. అయ్యా పాన్ కార్డు లేదు, ఆధార్ కార్డు ఏదైనా ఒకటి పక్కా తీసుకొని అది. ఏంటిది? ఒరితో రామకురు ఇక్కడ ఊరితో ఇక్కడ ఎందుకు వస్తారు? గుడికి రాబాయి అట్లా అంటావా? చలో కాసి ఇప్పుడైతే చలో ఇప్పుడైతే మేమైతే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోతాం. ఈ పల్లి 2 ఫోన్లు బిల్లు ఎగిరిపోవాలి. స్కూల్ లెవెల్ తీసుకురా చలో గాయస్ లోపల వస్తారు కదా ఇద్దరు అయితే టామ్ అండ్ జెర్రీ లెక్కనే కొట్లాడుతారు. ఏం చేస్తున్నావా మరి? రేపు చేస్తావా? రాజుని చేయరి ఏ రాజు ఓయ్ చాలు అన్ని పేర్లు చెప్తాను బాగులా చెప్పా బోడది బోడి ఆగుట గొల్లి కాన్సెంట్ల కింద చర్మం అంటారా గాయస్ ఫ్రెష్ అప్ అయిపోయినాము అందరము. అయిపోయి కిందికి పోయి ఈ బడ్డుగాలు ఇద్దరు పోయి తీసుకొని రెడీ అంటే వీడైతే పెద్ద బడ్డుగాడు అసలు. కిందికి పోరా అంటే ఏ కూర్చున్న జాలకేం జరుగుతలేడు. ఇక ఓపిక లేకుండా నేను రాజుగాడు పోయి వెయిట్ చేసి గరం తీసుకొని వచ్చినాం. ఎట్టున్నాయిరా మీల్స్? బాగుంది. ఈ అంచుకి జ్యూస్ కూడా తెచ్చుకున్నాం. జ్యూస్ కాదు కుర్కురే చలో ఇప్పుడు మంచిగా గట్టి మామ దీన్ని తింటాను పాపడు. ఆంధ్ర ఫుడ్ గుద్దవాళ్ళు ఉంటుంది, తిన్నాక తెలుస్తుంది. చలో సప్పుడు మరి ఎట్లుంటది రాలే సపోనా అంటే వేస్తుంటది. ఇక గుట్టు మరి తెలుస్తుంది. చలో ఇక కలిగిదామయ్యా. అదే వేస్తాను మేతం వేస్తాను ఇక్కడ చూడు మొత్తం తడగతాడ తిన్నా జూమ్ చేయదాన్ని అవే తండుగల పెట్టుకున్నట్టే పెట్టి చిల్లగా తింటాం. మో తినే స్లీప్ అవుట్ ఇక్కడ తిరుగుతారా? చూడు చలో ఆ వీడియో ఇటుంటుంది నెక్స్ట్. చలో అయ్యా. హే గాయ్స్ ఇప్పుడే రూమ్ లో నుంచి అయితే బయటకు వెళ్ళాము ఇట్లా ఫ్రెష్ అప్ అయ్యి. ఎట్లా అంటే ఇక ఖాళీగా ఉండే బదులు టెంపుల్ చూద్దామని. చూసారు కదా ప్రశాంతమైన తిరుపతి. రైడరు డ్రైవ్ చేస్తుంది. చూసారు కదా లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బుర్రా అంటున్నా మొత్తం బుర్రపాట అంటున్నా. పెద్ద తెలుసానంటే చెప్తుండ్రా గుళ్ళు. నువ్వేనా
తెలుసు కాడే తోలుకోవచ్చు నా దగ్గర ఉండి. మ్యాప్ మరి మా పిల్లవాళ్ళు ఇన్ని ఉండరు అప్పుడు అప్పుడు ఎన్నో మెట్లు చెప్పు, ఎన్నో మెట్ల కాడ కూర్చొని తీసేవద్దు వీడియోలో అలా మంచిగా అడగాలి. హే గాయ్స్, ఇప్పుడైతే మనం అయితే తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ అయితే వచ్చేసినాం. ఎట్లా అంటే ఇందాక మా ఇద్దరిని స్టాప్ చేసిండు, ఇద్దరం అది షార్ట్స్ వేసుకొని వచ్చినాము. ఇక చూసారా నైట్ టైం అయితే ఏ ఫేస్ అనిపిస్తలేదు అమ్మ. అయ్యో నైట్ టైంలో అయితే లొకేషన్ అదిరిపోయింది, టెంపుల్ కూడా బాగుంది. చలో ఇప్పుడు బ్యాక్ కెమెరా నుంచి టెంపుల్ చూపిస్తా చూడండి, ఓకేనా? గాయస్ చూసుకున్నట్టయితే ఇదే గాయస్ ఇస్కాన్ టెంపుల్, చాలా అంటే చాలా బాగుంది. ఏం రాజు ఎట్లా అనిపిస్తుంది నీకు టెంపుల్? గాయస్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎర్లీ మార్నింగ్ అయితే మనం టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చినాము. కింద సర్వదర్శనం టికెట్స్ దొరుకుతాయి మనకి. గాయస్ పొద్దున లేచి టికెట్స్ పోయినాము, టికెట్స్ తీసుకొని ఇవో ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా ఇక్కడ ఒక శివుని టెంపుల్ ఉంటుంది, కపిల తీర్థం అని చెప్పేసి మస్తు ఉంటుందంట. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఎండ అయితే మామూలుగా కొడతలేదు, నెక్స్ట్ మండిపోతుంది ముఖం మొత్తం. ఇప్పుడు బ్యాక్ కెమెరా చూపిస్తావు టెంపుల్. గాయస్ ఇప్పుడు మనోడు వినాయకుడు ముందుకైతే నడుచుకుని వెళ్ళిపోతుంది. ఈ టెంపుల్ వచ్చేసి అభయహస్త ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. లోపలికి వెళ్తాం, ఇక్కడ వీడియోలను నాటు అంటే అలౌడ్ అన్నమాట. అయినా కానీ తెలియకుండా దొంగతనంగా తీసిందన్నమాట. సో పంతులు అయితే లాస్ట్కి అయితే చూసిండు. ఇక చూసారు కదా, ఇక మనోళ్ళు అయితే ఇక్కడ బొట్టు అయితే పెట్టేసుకుంటారు. చలో ఇప్పుడు బొట్టు పెట్టుకున్న తర్వాత ఆ నుంచి దర్శనం చేసుకున్నాము, వెళ్ళిపోతాం ఇక. చలో ఇక మనోళ్ళు అయితే ఇక బొట్టు దగ్గర కూడా అంత ఆలస్యం చేస్తారు. గాయస్ చూసుకున్నట్టయితే ఇందాక అభయాంజనేయ స్వామి టెంపుల్లో దర్శనం చేసుకొని వచ్చాము. ఇప్పుడు వచ్చేసి శివాలయం లోపలికి వెళ్తున్నాం, కపిలేశ్వర స్వామి. ఎట్లా అనిపిస్తుంది నేను నీకు చెప్తలేవు, బాగా అనిపిస్తుంది, మంచిగా ప్రశాంతంగా ఉంది. పొద్దున్నే లేచి పీస్ఫుల్గా స్నానం చేసి నిర్మలంగా ప్రశాంతంగా గుడికి అయితే వచ్చాము. ఏం రాజు చెప్పు, ఇట్లే కాదు గట్టిగా. ఇంకా లోపలికి వెళ్తాం. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మామూలుగా ఉండదు. గాయస్ చూసుకున్నట్టయితే లోపల అయితే మనం గుండెం దగ్గరికి అయితే వచ్చేసినాము. గుండెం చూసారు కదా ఎంత బాగుందో. ఎట్లా అంటే మంచిగా మాకైతే చాలా మంచిగా అనిపించింది ఆ గుండెం చూడగానే. అటు పక్కన కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల మధ్యలోకించి అంటే వర్షాలు పడినప్పుడు లైక్ అంటే వాటర్ వచ్చి ఇలా అంటే స్టోరేజ్ అయిపోతాయి అన్నమాట. ఇది అన్నమాట ఇక్కడ గుండం. గాయస్ ఇప్పుడు వచ్చేసి కారు అన్నకి ఇచ్చేసినాము, కార్ కీజ్. కార్ అక్కడ ఉంది, అన్న ఆటోలో వచ్చి ఇక్కడ దింపిండు. ఎట్లా అంటే అన్నకి కార్ ఇచ్చేస్తాం, అన్నకి కార్ ఇచ్చినాం కాబట్టి అన్న కారు పైకి తీసుకొని వస్తాడు, కొండపైకి తీసుకొని వస్తాడు. మేము ఇటు నుంచి కాలినాడుకొని వెళ్ళిపోతాం పైకి. పైన గుట్ట చూసారు కదా బ్యాక్ సైడ్, ఇట్లంతా అతను పోయేటప్పుడు చూపిస్తా. అన్న నెంబర్ పెడతా పైన, ఎంత మామూలు ఇట్లా కనిపిస్తున్నట్టు. భూదేవి కాంప్లెక్స్ ఆటో స్టాండ్, భూదేవి కాంప్లెక్స్ ఆటో స్టాండ్ అంట. అన్న నెంబర్ పెడతా మీకు మెన్షన్ చేసి ఇక్కడ, ఓకేనా? ఇప్పుడు నా వీడియో చూసిన దర్శనం టోకన్స్ అవైలబుల్ ఎప్పుడైనా సరే, దర్శనం టోకన్స్ కూడా అవైలబుల్ అన్న. ఫ్రీ టికెట్ ఇచ్చి అన్న చలేనా? ఇట్లనే వీడియో చూసి వస్తారు. వీడియో చూసి వచ్చిన వాళ్ళు అయితే పక్కా నా యూట్యూబ్ ఛానల్ పెరిపండి, ప్రకాష్ మాన్కొండ, ఓకేనా? సరే మరి వెళ్తున్నాం పైకి.